హరిహర వీరమలు సినిమా ఇప్పటికే ఈ సినిమా మీద దాదాపు ఒక 12 సార్లు పోస్ట్‌పోన్ అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా అలసిపోయి ఉన్నప్పుడు ట్రైలర్ అనేది ఫుల్ బూస్టప్ ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఆ ఒక్క విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదు, మొండిగా పోతున్నాడని చెప్పేసి ఇట్లయితే చాలా కష్టం ఇంకా సినిమా ఇప్పుడు కూడా రావడం అని కూడా మరొక కొత్త డౌట్ వినిపిస్తుంది. అసలు ఏ విషయంలో మరి నిర్మాత అట్లెందుకు చేస్తున్నాడు అనుకోవచ్చు? సో ఖచ్చితంగా నిర్మాత ఏం రత్నం గారు అయితే చాలా గట్టిగా ఉన్నారంట. ఎందుకంటే హరిహర వీరమల్లు ట్రైలర్ వదిలే ముందే ఆయన చెప్పాడు, ట్రైలర్ మీరు ఇంకా ఏం చూడలేదు, సినిమా చాలా ఉందని చెప్పి. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. అంటే ఇంత బాగుంటుంది అనుకోలేదని వాళ్ళు కూడా అనుకోలే. సో ఖచ్చితంగా ట్రైలర్ ఎక్కేసింది జనాలకి, చాలా బాగుంది, మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది రికార్డు పెట్టి. సో ఇంకా నిర్మాతకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక నేను నా సినిమాని ఎందుకు తక్కువకి ఇవ్వాలి, సో దీనికి ఇంత డిమాండ్ ఉంది కదా, నేను నచ్చిన ప్రైజ్ నేను ఇచ్చుకుంటా అని చెప్పి ఆయన ఒక భారీ మొండి పట్టుదలతో ఉన్నారనమాట. అయితే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ సీడెడ్ అనే గడ్డ ఉంది, ఇప్పుడు రాయలసీమ అంటారు. ఆ రాయలసీమ బిజినెస్లో 27 కోట్లు డిమాండ్, అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే కంటెంట్ చూసిన తర్వాత సార్ మాకు నమ్మకం వచ్చింది, మేము కొనుక్కుంటామని చెప్పి ముందుకు వచ్చారంట. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, సో నాకు 27 కోట్లకు కావాలి, 27 కోట్లు ఇస్తేనే నేను మీకు సినిమాని ఇస్తా అనే విధంగా ఈయన కూర్చున్నాడు, గట్టి మొండి పట్టు కూర్చున్నాడు అనమాట. ఇక్కడ ఏమవుతుంది, 27 కోట్లు అక్కడ రావాలి అంటే సీడెడ్లో ఇంతకుముందు RRRకి వచ్చింది, బాహుబలి 2కి వచ్చింది, పుష్ప 2కి వచ్చింది. సో అంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాలకే వస్తుంది. సో మరి ఇది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ అంత వస్తుందా అంటే సినిమా కంటెంట్ చూసేదాకా జనాలకు డౌటే. సో మరి ఇప్పుడు ఒకవేళ ఇది ఇంత ఇంత డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటే మేము లాస్ అవుతామేమో అనే ఒక భయంతో వాళ్ళు ఉన్నారు. సో ఒక 15 నుంచి 20 కోట్ల దాకా రాకుండా పోవు, అది ఈజీగా వచ్చేస్తాయి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. ఆ పైన కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కున్న అందరికీ కూడా కనీసం లాభాలు కాకపోయినా కొన్నదానికి పర్ఫెక్ట్గా డబ్బులు రావాలి కదా. సో నష్టాల్లోకి అయితే వెళ్ళకూడదు, తర్వాత మళ్ళీ నష్టం వస్తే ఈయన పూడుస్తాడనే హామీ ఉండదు. సో ఇదంతా అడ్వాన్స్ బేసిస్ మీద చేసేసుకుంటారు. ఒకవేళ మీకు లాస్ వచ్చినా మేము తిరిగి ఇవ్వము అనే ఒక నాన్ రిటర్నబుల్ ఇది పైన చేసుకుంటారు అనమాట. సో ఖచ్చితంగా ఇన్ని లుసుకులు ఉన్నప్పుడు ఆయన మాత్రం ప్రతి ఏరియాలో ఇంతే రేట్లు చెప్తున్నారు. అంటే ఆయనకు ఒక డిమాండ్ అర్థమైంది, ఫ్యాన్స్ చూడాలని ఆరాటపడుతున్నారు. సో ఖచ్చితంగా మనం ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు చూస్తారు. సో సీడెడ్ ఇవన్నీ ఏపీ నైజాం అంతా పవన్ కళ్యాణ్ గారికి మామూలు మార్కెట్ కాదు. సో అంటే ఈయన ఇట్లనే మొండి పట్టుకుంటే ఖచ్చితంగా మరి సినిమా బిజినెస్ అనేది క్లోజ్ కాదు ఇక. సో నాకు తెలిసి ఇంకా దగ్గర 16 రోజులు కూడా లేదు సినిమా రిలీజ్కి. 24 రిలీజ్ అంటే 16 రోజులు, 2 వారాలు ఉంది గట్టిగా చూసుకుంటే. సో మరి ఈ 2 వారాల్లో బిజినెస్ క్లోజ్ చేయాలి, సినిమా సెన్సార్ చేయాలి, ఓవర్సీస్ క్లోజ్ చేసుకొని పంపించుకోవాలి, ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోవాలి. ఇంత పెట్టుకుని ఇంకా ఆయన ప్రమోషన్స్ ఏం చేస్తాడు, ఓ పక్కన ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. హిందీ ఈవెంట్ ఒకటి, యోగి ఆదిత్యనాథ్ గారిని పిలిచి ఏదో చేస్తున్నారంట, ఇక్కడ తెలుగు ఈవెంట్ ఒకటి చేయాలి. సో ఇన్ని ఉన్నాయి, సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే చాలా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ఇంత తతంగాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? సో ఇంత టైం లేదు, 2 వారాల్లో ఇంకా బిజినెస్ క్లోజ్ చేసుకోకుండా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే మరి ఫ్యాన్స్ కూడా ఏం అర్థం కావట్లా, ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అవుద్దా ఏంటి అనే బాధలో వాళ్ళైతే ఉన్నారనమాట. సో ఈసారి పోస్ట్ పోన్ అయితే ఇంకా రెండోసారి మళ్ళీ ఫ్యాన్సే చూసే అవకాశం లేదు, వాళ్ళే చీ కొడతారనమాట. ఎందుకంటే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. సో అది అలా ఆగిపోద్దా అనే భయంలో ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. కానీ అనుకున్న కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఒక 10 రూపాయలు పోతే పోయింది, మనకు సినిమాని అమ్మేద్దామని నేను అనుకుంటే మాత్రం దాన్ని ఇంకెవడో ఆపలేడు ఖచ్చితంగా. ఏదైనా నిర్మాత, మరి ఆయన సినిమా ఆయన ఇష్టం. సో హీరో గారు కూడా ఒక మాట చెప్తారు కానీ ఆయన దగ్గర ఉండి రిలీజ్ చేయించలేడు కదా. సో ఇచ్చేయచ్చు కదంటే ఒక మాట చెప్తాడు, బట్ ఏంటంటే నిర్మాత ఇష్టం, నేను ఇంత పెట్టి తీసా, నాకు ఇంత కావాలి అని ఒక మైండ్ సెట్తో ఉంటాడు ఆయన. ఒకప్పుడు ఎన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు డెలివరీ చేశాడు ఆయన. సో దాదాపు 30 పైగా చిత్రాలకి నిర్మాత ఆయన. సో మరి ఆయనకు ఒక అనుభవం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అంటే నమ్ముతున్నాడు ఆయన, అభిమానులు చూస్తారు అనే ఒక నమ్మకమే ఆయన ఎంతకైనా తెగించడానికి. అది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చిన ధైర్యం అనుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన తెగింపు అనుకోవచ్చు ఖచ్చితంగా. సో ఆ కాన్ఫిడెన్స్ని మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నిలబెట్టుకుంటారా, ఏం రత్నం గారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తారా అనేది సినిమా వచ్చిన తర్వాత చూడాల్సిందే. మరి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ మాత్రం 24 రావాల్సిందే అని కోరుకుంటున్నారు.